ఆ జిల్లాలో 2 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 5 ఏళ్లు గడిచినా ఆ అధికారినిపై చర్యలు లేవు. దోచుకున్న సొమ్ము రికవరీ జరగలేదు. అవినీతి జరిగింది నిజమైతే ఉన్నత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ అవినీతి వెనుక ఉన్నదెవరు? కథ నడిపిందెవరు? కాలయాపన చేస్తున్నదెవరు? ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న అవినీతి అనకొండపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. ఏలూరు జిల్లాలో 2 కోట్ల అవినీతి చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు, గప్చుప్గా ఉన్న ప్రభుత్వాలు. అసలేం జరిగిందో అంతుపట్టక జనం అయోమయం. ఆ అవినీతి అధికారినిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నిస్తున్న ప్రజలు. అసలేం జరిగింది? ఎందుకు విచారణ పేరుతో ఉన్నతాధికారులు ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారు? ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం ఎంపీడీఓ ఆఫీస్లో 2019-2022 మధ్య కామేశ్వరి అనే అధికారిని చేసిన 2 కోట్ల అవినీతిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు విషయానికొస్తే కామేశ్వరి అనే అధికారిని అదే ఆఫీస్లో ఏఓగా పనిచేసేది. ఆమెను ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా జిల్లా అధికారులు నియమించారు. ఇక ఆమెకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎంపీడీఓ కామేశ్వరి అవినీతికి పాల్పడడంలో విశ్వరూపాన్ని చూపించింది. కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే 2 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. కామేశ్వరి అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణకు ఆదేశించారు. నూజివీడు నుంచి వచ్చిన అధికారి డిఎల్డీఓ వెంకటరత్నం విచారణ చేసి రిపోర్టును జిల్లా పరిషత్ సీఈఓకు అందజేశారు. అయితే కామేశ్వరి జిల్లా అధికారులను కూడా మేనేజ్ చేసి లింగపాలెం మండల ఎంపీడీఓ కార్యాలయంలో తిరిగి ఏఓగా పోస్టింగ్ సాధించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో జిల్లా పరిషత్ సీఈఓపై కూడా విమర్శలొచ్చాయి. తాజాగా ఎన్నికల తర్వాత చింతలపూడి ఎంపీడీఓ ఆఫీస్లో ఏఓగా పనిచేస్తున్న కామేశ్వరిపై 2 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై విచారణ జరిగినట్టు ప్రస్తుత ఎంపీడీఓ సంగాని వెంకటేశ్వరరావు తెలిపారు. గతంలో టి నర్సాపురం మండలంలో ఎంపీడీఓగా ఏఓ కామేశ్వరరావు గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కామేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారిపై 2 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగిందని అభియోగంపై జిల్లా పరిషత్ ముఖ్య సీఈఓ గారు మరియు డిప్యూటీ సీఈఓ గారు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు రికార్డులు పరిశీలన చేసి విచారణ రిపోర్ట్ని తయారు చేస్తారు. ఇటీవల కాలంలో లింగపాలెం ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆశీర్వాదాన్ని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఈయన గతంలో ద్వారకా తిరుమలలో ఎంపీడీఓగా పనిచేస్తున్న సమయంలో ద్వారకా తిరుమల పంచాయతీ సెక్రటరీ ఆశీర్వాదం కలిసి 16 లక్షలు కాజేసిన నేపథ్యంలో ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు. కామేశ్వరి 2 కోట్ల రూపాయల అవినీతిపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలకు వెనుకాడుతున్నారో అర్థం కావడం లేదని ఆ శాఖలోని ఉద్యోగులే బహిరంగంగా వాపోతున్నారు. సూర్యకుమార్, చింతలపూడి పట్టణ సిపిఎం సెక్రటరీని. గత 6 సంవత్సరాల క్రితమే కామేశ్వరి గారు అనేటటువంటి ఎంపీడీఓ గారు టి నర్సాపురంలో బాధ్యతలు నిర్వహించేటప్పుడు 2 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోపోవటం వల్ల ఆ అవినీతి అనేటటువంటిది ప్రోత్సహిస్తున్నట్టుగా అవుతుంది. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం అయినా, ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టర్ గారైనా వెంటనే సరైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అవినీతి జరిగి 6 ఏళ్లు గడుస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని ప్రజాధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు. దరిదాపు 2 కోట్ల ప్రజాధనం అనవసరంగా అవినీతి జరిగిందంటే ఆ 2 కోట్లతోటి ప్రజలకు అనేకమైనటువంటి మేలు చేసే పరిస్థితులు అనేవి ఉంటాయి. కానీ ఈ 2 కోట్లు కూడా పక్కదారి పెట్టినాయి అనేది కన్నా నిజమైనటువంటి ఆరోపణ కన్నా ఉంటే దానికి బాధ్యులు ఎవరో వెంటనే ఉన్నతాధికారులు పరిశీలించి
ఆ యొక్క ఎవరైతే దానికి బాధ్యులో 2 కోట్లు అయితే లేకపోతే 2 లక్షలైనా సరే మొత్తానికి ఉన్నతాధికారులు వెంటనే అక్కడ విచారణ చేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చాలా కాలం నుంచి ఈ తాత్పర్యం చేస్తున్నారు, కానీ ఆవిడ మీద అక్కడ జరిగినటువంటి అవినీతి మీద ఉన్నతాధికారులు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, రిపోర్టులు తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ జరిగిందా లేదా అనేది ఈ రోజు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారికి కానీ చెప్పట్లేదు. అంటే నిజంగా అవినీతి కన్నా జరిగితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరగాలి. ఈ అవినీతి వ్యవహారం చూస్తే మొత్తానికి కామేశ్వరి కాదు కాసులేశ్వరి అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులపై ఫిర్యాదులు చేసిన వారిపై దాడులు చేస్తున్నారని, బ్లాక్మెయిల్ చేసి భయపెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు తిరిగి చర్యలు తీసుకుని అవినీతి అధికారిని కామేశ్వరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.